ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, ఇప్పుడే చాలా తాగినా గోల్డ్ వేసుకున్నా, గోల్డ్ ఇచ్చింది, నేను కూర్చున్నా. వీని ఆలోచన అవుతుంది ఎటు పోయినా కానీ నాకు. ఏందో మన తలరాత కానీ నీ పింఛన్తోనే బతికినట్టు అయిపోతుంది మన బతుకు. చదివిత్తి అంతెత్తు ఎత్తి ఆ సూర్యుని పేరు లెక్క ఎర్రన్న పేరు పెడితే లగ్గం చేతి లగ్గానికి ఎదిగిన మనవరాలు వచ్చే ఏం చేసుడు ఏంది ఇది కథ అర్థమైతలేదు. మొర్రో అని చెప్తే నేను నౌకరితో బిడ్డ అంటే నౌకరి చేయపోయా మంచిగా చదివిపిత్తివి, అయినా వానితో ఉందో వాని కథ ఏందో ఏమో అర్థమైతలేదు. ఉట్టిగా మాట్లాడేందుకు మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు. అంత నా తలరాత, నా అదృష్టం ఎట్లుందో నా బిడ్డ అదృష్టం ఎట్లుందో ఏదో మీరు చెప్పిందిని చేసుకుంటే మంచిగా ఉండు. ఆయనకు తెలియాలి మీరేం చేస్తారు దానికి. రోజంతా బిడ్డ పెద్దదైంది, పెళ్ళిడికి వస్తుంది, కనీసం ఆమె ముఖం చూసన్నా మారుతాడేమో అని ఎదురు చూస్తున్నాం. ఏమోనే బిడ్డ పెళ్లికి ఎదిగిన జాడ కూడా లేదు వానికైతే. ఏం చెప్తాడో ఏమో. మీ ఇద్దరు ఏమిటైతే మాకైతే రంది పట్టింది. పెళ్ళి ఎట్లా చేస్తారో ఏమో. అది కాదే, ఇప్పుడు నాయంత వయసు వచ్చింది వాడికి, సగం వెనుక వచ్చింది నాకు. నేనేం చెప్పాలి మగగారి కొడుకును? మీరు చెప్తారేమో అనుకుంటే మీరు చెప్తలేరు. ఇక మరి ఎట్లయినా మీకే తెలుస్తుంది, బిడ్డ పెళ్లి చేయాలో వానికి తెలుస్తాడు, నువ్వేం చెప్తావు పోండి. ఏమో తీ మామయ్య, పెద్దోళ్ళు మీరు చెప్తారని నేను ఆశపడితే మీరిద్దరు కలిపి నన్నే అంటారు. సరే తీ, నా తలరాత నా బిడ్డ తలరాత ఎట్లుంటే అట్లయితుంది. నల్లత్తండి, నేను నీళ్ళు పట్టుకొస్తా. అవ్వో నేనేమన్నా అన్నానా? ఏమో అన్నట్టు వల్ల ఏడ్చుకుంటా పోతాను చూసినావా? అవునే, మీ కాందాన్ని ఆడిపోతే నువ్వు చేయలేదు అప్పుడు. ఇప్పుడు అవ్వ మీద నువ్వు చేసావు, నీ మీద కోళ్ళు తెస్తుంది. ఇక చాలుతీ అన్నావు కానీ అటు ఇటు నా మీద పడ్డావు కదా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు. ఇక చాలుతీ వంట చేస్తా. చెయ్యి వాళ్ళు అవుతుంది. వస్తుంది. ఈ సరూపేది సరూపా నల్లత్తల్లడుదా వచ్చినాం. ఏ మరి పోదాం పాయ, నీళ్ళు బంద్ కాగల్లా? ఆగే నవ్వీనా, పోదాంగా నీళ్ళు తర్వాత పట్టుకుందాం గానీ. నీ మొగడు తాగుడు మానడానే? ఏం తాగుడు అది? నీ బిడ్డ పెళ్ళి చేసినట్టు ఉన్నారానే మీరు? తాగద్దని చెప్పత్తలేదే నీకు కొంచెమన్నా? తాగుతాడు ఎప్పుడు. ఇక నీ బిడ్డ లగ్గం చేసినట్టే ఉంది, మేము చూసినట్టే ఉన్నది. నా మొగుడు ఏదో పెద్ద తాగుబోతైనట్టు మాట్లాడతావేంది? ఆయన ఎంతో చదువుకున్నాడు, పెద్ద జాబ్ కోసం ట్రై చేసిండు, రాలే. ఆ బాధ లేదో కొంచెం అప్పుడప్పుడు తాగుతాడు. ఆ మాత్రం దానికి ఇన్ని అనుడు అవసరమా? ఇంటింటికి మంటిపోయే బంగారు పోయి ఎవరికి లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంటింటికి మట్టిపోయే ఉంటదే, బంగారు పోయే ఉండదు. మీ ఇంట్లో మరీ ఎక్కువ ఉందని అంటున్నా. మంచిగా అండేవే అన్ని విధాలా దీన్ని మొగడు చూసుకుంటే ఇది మనతో మాట్లాడినా మనతో ముచ్చట పెట్టునా. అవునే, గిన్నెస్ మాటలు అంటారు. నా మొగుడు తాగుబోతని ఎప్పుడన్నా ఉన్నదానిలాగా ప్రవర్తించినానే. మీ అందరితో మంచినే కలిసి ఉన్నా కదా, ఎందుకు ఎంతసేపు నా మొగుడు తాగుబోతని మాట్లాడతారు? ఉన్నదే కదా తాగొద్దని పోతే ఏమంటారు? వెనకమాల బ్యాక్ సైడ్ మీరు మారరు, రండి. ఓ నీ టీవీలో మన్నవాడ ఏం టీవీ చూస్తున్నావు రాగు. ఇంతకన్నా ఇనసం పైన ముచ్చట చెప్తా. ఆ బయట ఏం జరుగుతుందో నీకు తెలుసా? అయ్యో మీ తమ్ముడు ఎర్రన్న పెళ్ళాము పొట్టిది లేదా ఓ లింగు లింగు అని బింద పట్టుకొని వచ్చింది. ఎందరెన్ని మాటలు మాట్లాడుతురా తెలుసా? ఏమన్నారే చెప్పు. అమ్మలక్కల ముచ్చట్లు మాట్లాడుతుంటే నా ఇజ్జత్ అంతా పోతుంది. ఎదిగిన బిడ్డను ఇంటి మీద పెట్టుకొని తాగుడేనా నీ తమ్ముడు? గా మొన్న నా తమ్ముడు చూడుపో, పెళ్లి చేసి బిడ్డ మంచిగా సంసారం చేసుకుంటుంది కలకల. నీ తమ్ముని కంటే గవర్నమెంట్ నౌకరు వచ్చింది చేసిండు. అయ్యో నీ నౌకరా? నీ తమ్మునికి ఏం తక్కువ అయింది? 4 వందలు తాగుడు బంద్ చేస్తే పిల్ల పెళ్లి చేయరాదా? తాగుతూనే కొడుతున్నాయి పైసలు. మరి ఇంకేమిటి కొడతానయ్యా? అనవసరమైన ముచ్చట మాట్లాడుకుంటున్నామే. నువ్వు ఇంట్లో పోయి వంట అయిపోయి మా తమ్ముని దగ్గర పోయేస్తా కానీ. పోయేస్తావు కానీ ఎవలేమనుకుంటా నాకేంది, నాకేం పట్టి తీరాదు. సపడే పోయి వంట అయిపోయినాడు. ఆడోళ్ళ శత్రువులు అంటే ఏమో అనుకున్నా, వీళ్ళని చూస్తే నిజమే. అమ్మో మా యారాలు అయితే తినలేదు. బాబు తమ్ముడు వేయండి. ఎన్నెళ్ళు వచ్చినావు? తమ్ముడు చేయబెట్టిన ఆరా నీ దగ్గర గండికి వచ్చిన పెద్ద బాబు. నాకు అనుమానం వచ్చింది, నువ్వు వచ్చిన వాటినే వచ్చింది. అయితే వాడు ఒక్కడు తాగుడు కాదే. కూర్చో బిడ్డ, కూర్చొని మాట్లాడు. సరే పెద్దమ్మ. వీని దగ్గర కూడా చేయబెట్టినాడు. అత్తమ్మ నీళ్ళు తీసుకొచ్చిన, వంట అయిందా? బియ్యం గడి పెట్టిననే. పెద్ద బాబు పెద్దమ్మ మీ పానాలు ఎట్లునే?
ఏం పానాలు మంచుకున్నాయి బిడ్డ అయ్యే చూస్తా గిట్లున్నాడు నేను చూస్తా గిట్లున్నా టెండర్ అంటివి నా మీద బంగారము ఆ భూమి కాయిదాలు పెట్టి పైసలు తీసుకొచ్చి ఇచ్చి పంపించిన 12 అయినాయి అట ఒక్కడన్నా రాకపోయినా కొడుకు పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఒక 1200కి పట్టుకొని వచ్చి అడగబడుతుంది అన్న అంటేనేమో అన్నది అంటారు ఆడవాళ్ళను. ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా. తమ్ముడన్నా ఒకటే టెండర్ వేసిండు, నేను 2 వేసిన. నేను కూడా కోడల మీద బంగారు బింగారు ఉదయపెట్టి తీసుకొచ్చి 2 వేసిన. అవునా నిజమా? 2 ఎత్తే 2 రాలేవు. 2 రాకపోతే నేను అట్టుకుంటున్నా, బెల్ షాప్ నడిపిస్తున్నా. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఎట్లా ఎవరిదాలు చేసుకొని బతకాలి. ఏం కర్మనో బిడ్డ, మా ఇంటికే కలిగింది. అందరి కళ్ళు మా ఇంటి వినేవాడి మమ్మల్ని నాశనం చేసడానికే వేసిర్రు. మేమైతే ఎప్పుడు ఇట్లనే ఉంటాను. ఆగవే నువ్వు పోయే కదా వానికన్నా బుద్ధి చెప్పు రాదురా, వానికి తొగదు చేదో అది చిన్న పిల్లగాడ పెద్ద వాపు చెప్పడానికి. నో యూస్, వాడు విండండి. అవునే నవీనా, నువ్వన్నా చెప్పావు తమ్మునికి, నువ్వన్నా మార్చుకోవచ్చు కదా. మీ తమ్ముడు మీరు చెప్తేనే వినలేదు, అబ్బాయి చెప్తే కూడా వింటలేరు. నా మాట వింటాడా? మీ తమ్ముడు నా భగవంతుడే మార్చాలి. భగవంతుడు మారుస్తాడా, మనం మార్చుకోవాలి. అది అవదమ్మా. పెద్దమ్మా, నువ్వు ఇందాక ముచ్చట్లో 1200 అని చెప్పినావు. 1200 కాదు, 3000 ఇవ్వాలి. 3000 మీదే ఉంటుందని నేను 3000 అని చెప్పిన. 3000 ఒక్కడే వచ్చి తాగుతాడా బిడ్డ? వానికి 3-4 సోపతులు రోజు తీసుకొస్తుండు, తాగుతుండు. ఈ 4 రోజుల నుంచి నా దగ్గరకు అత్తలేడు, పైసలు అడుగుతాడు అని మా అన్న. తాగుడు చేయబట్టి దోస్తులు చేయబట్టి నా కొడుకు ఖరాబ్ అవుతాడు. మనం బంగారం మంచిగా మంచినట్టు ఏమవుతుంది? ఏమైనా మామయ్య, అత్తమ్మ పాలల ముంగట నీ కొడుకు ఇజ్జత్ తీయడం నాకేం నచ్చలేదు. గంట పోయినావు అని మాట్లాడుతున్నావు అత్తమ్మ. వాళ్ళు అన్ని సూటిపాటి మాటలు నీకు తెలుసా? నేను కూడా నీ బిడ్డ లెక్కనే, కొంచెం అర్థం చేసుకొని మాట్లాడాలి. నా బిడ్డవు కాదే, నా మేనకోడలు నువ్వు. చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ. ఈసారి టెండర్లు ఎత్తరేమో చూడాలి. పోయినసారి టెండరే మోసం అయింది. బిడ్డ ఇటు పేర్దాం, ఇటు అవ్వ అయ్యా ఎట్లా ఎర్రోడా పోతున్నావు? ఏలేదు పిల్ల బయటకు వేస్తున్నా. ఏమైంది ఎర్రోడా? ఎన్నిసార్లు పిలిచినా కూడా చూస్తలేవు, నా మొహమే చూస్తలేవు నువ్వు. అంటే నేను నీకు కనిపిస్తానా, నువ్వు నాకు కనిపిస్తాను. నేను నీకు పిలిస్తేనే చూడాలని ఉన్నదే. చూడాలనే ఉందండి, నీ కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నా రోజు. పాత రోజులు గుర్తుకు అత్తలేవారా? పొట్టిదాన్ని చేసుకున్నాక నీకు అందరిని మర్చిపోయినావా? ఓసి నీ మొద్దుదానా, రారాపురాన్ని కూడా అంటారు నావే. మరేందిరా రారపోరానన్నారా? లవ్ అంటే ఏంటిదిరా? నిన్ను నవ్వులు చేసింది నిజమేనే. అప్పుడు ఏజ్ మంచుకుండే. టిన్ 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 టింటి టింటి టిన్ టిన్ ఆ స్థాయి పేరు. అయితే నాకన్నా అందంగా ఉందా పొట్టిది? బా, నువ్వు భలే నేర్చుకున్నావే. నీకో దండం పో, ఇంట్లోకి మీ హౌస్ చూసి పోతుంది నాది. ఓ ఎర్రాడా, ఏందే మంచిగా అంతా? అంత మంచిదే గాని నన్ను మర్చిపోయినట్టున్నావు కదా. నేనెందుకు మర్చిపోతానే? ఆహా అవునా? అప్పట్లో మనం జాబ్ సర్చింగ్ కోసం తిరిగిన రోజులు, గడిపిన నిద్రలేని రాత్రులు అన్నీ మర్చిపోయినావు కదా. అప్పటి వాళ్ళు గుర్తుకొస్తానాయే. మసక మసక సీకటిలో మరి గుర్తుకు రావా ఏంటి? అబ్బో, ఇప్పుడు లగ్గం చేసుకున్నా కానీ అటువంటి రోజు గుర్తుకొచ్చి నా పిల్ల విడాకులు ఇస్తుంది. మంజులా, అప్పుడేదో ఆ రోజులన్నీ మర్చిపోయే. మంజులా ఏమనుకోకు. అబ్బా ఎర్రన్నా, ఎర్రన్నా, అయ్యో నిన్ను ఎప్పటికైనా నేను దక్కించుకుంటా, చూస్తూ ఉండు. నిన్ను అస్సలే వదిలిపెట్ట బొమ్మాలి, వదిలిపెట్ట. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు. ఇంటర్మీడియట్లో అది మంజులా నా క్లాస్మేట్, ఇంటర్మీడియట్లో లావణ్య నా క్లాస్మేట్. అదే సృష్టి లెక్క అయింది. ఇది మంజులో రంబ లెక్క అయింది. అబ్బాయి ఈ శిలక్ కొట్టుడు అప్పుడైతే కొట్టినా కానీ ఇప్పుడు ఎట్లా కొడతా? అగో సంతోష్ కూడా నా కోసం కావాలి కత్తనట్టు. అదేం 90 కొట్టింది కావచ్చు. అది బుష్ బుష్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను కూడా 90 కొట్టాలి. దాంతో మాట్లాడక కొడతా. కనుకన్నా వచ్చిర్రా? సతీష్ వచ్చిండ్రా? వాళ్ళకి ఏం కావున్నా ఇయ్యే. ఎన్ని కానమని ఇవ్వాలరా?
ఇప్పటికి 4 కోట్ల దాకా ముగ్గురు వచ్చి కూర్చుండి. ఇంకో 2 కోటర్లు ఇవ్వరాదు. నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. అవును అన్న వాళ్ళకి ఇష్టమైన ఒక క్వార్టర్ రేపు నాకు. ఏమోరా కాదు ఉద్దరని మెల్లగత్తాను ఏందని. అట్లని కాదురా, నువ్వు ఒక్కని తాగుతూ తాగు. ఈ 4 ముగ్గురు తాగిపించి రోజు ఏంది ఏం ఖర్చు ఇది? నేను డిగ్రీ చేసేటప్పుడు కలిసిన వాళ్ళందరూ చూస్తే నాకు పరిచయం అనిపిస్తుంది. మనలోనే పాడే వాళ్ళ కొంపలు. నా బాధ మాగున్నది, నీకు 3000 మా ఇస్తా. 3000 కాదు మళ్ళీ ఇయ్యాలటి. ఇక ఎంతనే 3 క్వార్టర్లు అప్పుడే తాగిరు, ఇది ఒకటి 4 లెక్క పెట్టి 4000 4,000కు 200 తక్కువ. నా బాధలు నాకున్నాయి. ఇంత చదువుకున్న ఏ ఉద్యోగం రాకపోయే. ఒకరేసారి టెండర్ ఎత్తి అవ్వ అన్ని అమ్ముకొని నాకు ఇచ్చే అది కదా అలగపోయే. ఏం వ్యాపారం చేద్దానో దోస్తులందరూ మోసం చేయబట్టి. సరే ఇప్పుడు నువ్వు అంటావు దోశ తాగిస్తున్నావు అని. పాపం ఈ దోస్తులతో ఎవరు నన్ను మోసం చేయలేదు. సరేనే నువ్వు అంటున్నావు కదా, లొల్లి పెట్టే ఏం చేయని మారుతా, ఇక మారుతా. ఈ తమ్మునికి ఎంత చెప్పినా అంతే. ఇప్పుడు మారితే వీని కుటుంబానికి మేలు జరిగేది. వాడు వాడు ఉద్ధరించడానికే మావాడు బిత్తిరైతాడు. వానికి ఎగబెడతానా ఎవరి సొమ్ము నాకేదు. ఎర్రోడు అంటేనే ఎవరి సొమ్ము తినాడు. వీని సొమ్ము ఇంకొని పెడతాడు తప్ప ఇంకొని సొమ్ము ఏమైనా తినాడు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. అరే తాగి ఎక్కడ గప్ సూపు గిరికి కుర్రి. ఇక పిచ్చి పిచ్చి చేసి మళ్ళీ ఒక కోటర్ కావాలి ఇంకో కోటర్ అని మా అన్న పరిచయం చేయకుర్రి. నవీనా పిలిచానా లేరా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏం చేస్తారా? చచ్చిపోయారా? ఇంట్లో ఎవరు లేరా? ఏందది? ఏం మాటలు అది? ఆయన ఏందయ్యా ఈ తాగుడేంది, ఈ కథ ఏంది, ఆ దోస్తులేంది, ఈ అప్పులు చేసుడేంది? నువ్వు ఇట్లా తాగి తందనాలు ఆడుకుంటా దోస్తులతో తిరుగుతూ ఇజ్జతేమన్నా ఉంటుందా? బిడ్డ లగ్గం గురించి ఏమన్నా ఆలోచించినవా? లగ్గం చేయను, కన్నప్పుడు లగ్గం చేయను. ఏది ఒక సంబంధం చూసి ఏమైనా ఉందా? దాని చదువు గురించి పట్టించుకుంటున్నావా? అసలు దేనికైనా పట్టించుకుంటున్నా? మీ అమ్మ నాన్న అడిగితే మీ అమ్మ నన్నే తిడుతుంది. అమ్మ కూర్చోరా హీరో ఏమన్నా అంటే పోరాని మీద మాట్లాడుతున్నావు. పోరు సంగతి ఏంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు పోర్ని? మరి నువ్వు ఎందుకు రాకి ఇట్లా తయారైతున్నావు? ఈ బిడ్డ పెళ్లికి ఎదిగింది, ఊరందరూ ఏమంటారు? పిల్లకు పెళ్లికి ఎదిగింది, పిల్లకి పెళ్లి చేయరా, ఏం చేయరా? ఈ కొడుకేమో గట్లా, మీరేమో గిట్లా, ఈ ముసలాయన గిట్లా, ఏంది ఇది? కొడుకుని వెయ్యండి. నువ్వు తాగుతావు, నేను తాగిన్నా. గోలేసినావా? దగ్గర నీకు అయ్యే గోళీల గురించి అబ్బ రోగం గురించి ఏమైనా పట్టింపు ఉందా? ఎవరి గురించి అన్న ఉందా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావు? నువ్వు రోడ్డు మీద వస్తుంటే అందరూ ఒకటే మాట, మీ అన్న తాగకుండా దాని పెళ్లి ఎత్తాడు అంటారు. నా ముఖం ఎడబెట్టుకోవాలి. బంగారు తల్లికి పెళ్లి చేస్తానే. బంగారు తల్లిని ఇంట్లో పెట్టుకో. వాళ్ళు చెడగొడతానే కదా ఈయన చెడిపోయింది. మళ్ళీ వచ్చి చూడు చూడు మామ అంటే అన్న అంటావు. కొట్టుదా నాకు తాగుతా. కూర్చోబెట్టుకొని చేస్తాను. ఏంటి నువ్వు? ఏంటి అడుగుతా నన్ను కొడతావా? చెయ్యి, నేను ఇంట్లోనే ఉండా.
మనం పోదాము ఉండు, ఏమైనా వేసుకో. బతుకు 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 ఒక బతుకేనా ఒక పిల్లలు తెచ్చిపోయి కాదు కొడుకు మీద నొట్ట మనమే ఇది ఇంకేంటి వాన పడ్డదా పడుతుంది వాన పడుతుందా నీకు ఎప్పుడు పడితే అప్పుడే వాన పడుతుంది కాలం లేదు వర్షం లేదు ఇంకేందని కళ్ళు చల్లబడ్డాయి కదా వదిన పోయింది కోడలు పోయింది నీ లొల్లికి వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి నేను ఏదో పండగ 4 వద్దులు ఉండిపోదామని వచ్చిన ఉండకుండా చేస్తున్నా నేను కూడా ఉండా మనశ్శాంతి లేదు, ఇంటికి వచ్చి పోయింది ఇంకేదో ఉండు మంచిగా ఉండు నువ్వు. నిన్నడుసుంది కుడికాన్ని కొట్టుకుంటాంది బిడ్డకు ఫోనాన చేద్దాం. అవు ఏమైంది బిడ్డ, ఏమైందే? నాన్న రోజు తాగొస్తుంటే ఈ రోజు కూడా బాగా తాగొచ్చాడు. ఎందుకు తాగొచ్చావు అనేసి అమ్మని అడిగితే అమ్మని కొట్టాడు. అమ్మ నన్ను తీసుకొని వచ్చింది. ఎందుకు వచ్చింది బాగా కొట్టిండట్రా. బావని ఎన్నిసార్లు చెప్తారే ఆయన నువ్వు ఎక్కడైనా మందు తాగని చెప్తున్నావు బెల్ట్ షాపులలో ఎందుకు తాకుండా తిని చెల్లే ఒకసారి చెల్లే ఏడువకు బాంచారు ఏడువకి చెల్లి ఏడువకు నువ్వు ఆయా దాని వాడి సంగతి చూపించాలి వాడు ఎందుకు తాగుతున్నాడు ఆగి ఎందుకు కొట్టాలి ఆగురా, ఎందుకు తొందర పడతావు? మరి కాదే ఎంత నా చెల్లె ఎంత కూడా ఇంతగానం ఎందుకు కొట్టాలి అలా ఏం జరిగిందో ఆలోచించవా? కాదే నా కోడలు ఎంత పెద్దగా చూడే దాని పెళ్లిడు వచ్చింది ఆయన తాకుండా అట్లా తిరుక్కుంటుంటే ఎన్ని రోజులు పడతారు ఇట్లా ఎంతమంది మాట్లాడతారు ఎన్నుకుంటుంటాం అట్లా రేపు రమ్మని మాట్లాడదాం. ఆగురా, తొందర పడకు. కాదే మనము ఎన్నిసార్లు తెచ్చుకుంటాం ఇంటికి నువ్వు మాట్లాడతావు ఫస్ట్ మాట్లాడవా ఏందల్లుడు ఈ తమాష ఏంది? పొల్లను కొట్టావాట ఏమనిపిస్తుంది? కాదు కానీ ఎందుకే అంతగానం నువ్వు తాగుడేంది మా చెల్లెని కొట్టుడేంది నువ్వు ఏం కొట్టలే ఏం చేయలే. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఈ పిల్ల పెరుగుతాంది, కొంచెమన్నా బుద్ధి జ్ఞానం వస్తలేదా మీకు? మరి చెప్పవా కొట్టిండా మరి ఆమె అబద్ధం చెప్తాదే మీ చెల్లి అబద్ధం చెప్తాదే నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఇగో అల్లుడు, నువ్వు మా అల్లుడు అని చెప్తాను నేను. ఈ తమాషా మంచిగా లేదు. పిల్ల పెరుగుతుంది, రేపు మా పైతే నీకు అల్లుడు వస్తాడు. ఇది ఏ విషయం కారం ఎవరైనా నవ్వుతారు. అరే రాజు, మనకు బ్రాండ్ షాప్ పెడదామని 10 లక్షలు ఇస్తానని అన్నాడు కదా, అవి తీసుకొచ్చి పిల్ల పేరుని ఫిక్స్ చేయి. నువ్వు అల్లుడు అల్లుడు నువ్వు మళ్ళా ఈ తాపు తాగానని నీ బిడ్డ వినొట్టాయి. పో బిడ్డ పో, ఒట్టేయి ఒట్టేయవా బిడ్డ వినా? జీవితంలో తాగానని ఒట్టేయి. ఎందుకేనా రోజు తాగుతున్నావు? బిడ్డ ఈ రోజు నుంచి వెళ్ళి నా మీద మందులాగా నీది ఒట్టేస్తాను, సరేనా? అందరం సంతోషంగా ఉందాం. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. చాలు మంచిగా ఉండు, తాగాకు. నేను వచ్చినప్పుడు నాకు ఇట్లా తాగిపి కానీ నువ్వు అయితే తాగకు. అంటే అప్పుడప్పుడు పండుగలకు రోజు తాగుతాడు కాదే, పండుగలకి మన ఇద్దరం కోసం తాగుదాం కానీ ఎప్పుడు పడితే అప్పుడే తాగకు. నక్కతోక పెట్టినట్టు అయింది. నా పెన్నాన్ని బాగా కొట్టి పంపుతా కాదు కానీ తాగి అసలు విషయం బయటపడ్డది. మా అత్త దగ్గర 10 లక్షలు ఉన్నాయట.
మా అత్తకు మందరవాడి చేస్తా. నేను టెండర్లా పోయినసారి అంటే పోయినా, ఈసారి దేవుడు కరుణిస్తాడు కావచ్చు. 2-3 టెండర్లు ఎత్తా, 10 లక్షలు ఉన్నాయి కదా. తీస్తా, నా తడాక చూపిస్తా. మెల్లగా పోతా ఇంటికి, ఏర్పడకుండా మా అత్తకు ఈ థమ్స్అప్లా ఇలా తీసుకొచ్చిన మందు కలుపుతా. ఇది నా పిల్లని కూరను వంట కొంచెం తాగుతుంది, మా అత్త రెస్ట్ తీసుకుంటుంది పాపం. రామా రామా కూర్చో. వాళ్ళు ఇంకెడుకుందా నేను పిలిచి తిందాలి కదా. రాలే ఈ చికెన్ తెచ్చిన ఇంట్లో వదకిచ్చినప్పుడు నేను చెప్తా, అట్లా గ్లాస్ దే. సరే రమా, దా గ్లాసు పట్టుకురా ఇటు. వాళ్ళు ఇంటాక కూర్చున్నారే, గ్లాసులు తెచ్చే వరకు ఇంత లేట్ అయింది. అత్తండి మనము లే అయ్యో అన్న రమ్మంటాడు. లే వచ్చిండా? వచ్చిండు. ఆడు ఏడి మీ బామ్మర్దేడి? బామ్మది వాడు నువ్వు 10 లక్షలు వస్తాయని అంతే కదా. బావ నేను అది మసీదు కాడ తీసిపోయాడు. ఇక కిరాణా షాప్కి పోయినా థమ్స్అప్ తీసుకున్నా. నీకు బాగా ఇష్టం కదా అత్త, ఎప్పుడు నీ ఇంటికి వచ్చిన థమ్స్అప్ పోతుంది. కళ్యాణ వచ్చిన నాకు నన్ను ఒకటే తాగిన పేరు చెప్తాను. ఇక మీ బామ్మర్దింది ఏం కాద్దానని అయ్యా నేను. చల్లగా మంచిగా పోతుంది, తాగు. కడుపులో మంట, అందుకే కొద్దిగా తాగుతా అత్త నువ్వు బాగా. సేదుంది ఏం దాలుడా? కొత్త కంపెనీ. అవునా? ఒకటి అట్నే వస్తుందా? అట్లా అవు కానీ బామ్మడి గారు బాగా దొడ్డేతాడు. ఎక్కుతుంది అయ్యో నేను కలదవుతా కదా. నేను నా అబ్బాని తలకా పాడు ఇంకా బుద్ధి పోనీయలే నీకు. ఇది వచ్చేవరకు అట్లా వస్తుంది అత్త బుద్ధి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మెల్లగా సరం పడదు అత్త. బాగా సేదుంది అల్లుడు. కొద్ది తాగు, బాగా ఇష్టం కదా నీకు. జప్ప 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 తాగుతా ఎట్లా అత్త? బెల్లాడు పెట్టు. జప్ప 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 తాగుతా ఎట్లా అత్త? బెల్లాడు పెట్టు. నువ్వు ఇది తాగుతావా? నువ్వు ఇది తాగుతావే దానికి ఇంత పోయి. నువ్వు అత్త పక్క కూడా కూర్చోపో. ఆసరా ఎత్తో పోయి అత్త పక్క కూడా కూర్చో. ఆసరా నాగుల కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఊదమే బాలా. కొరుగు కొడులు కొరుగు. అయ్యో ఎండకు పోయిందో పాపం పనిపోతుంది కాదే. కొంచెం ఒరుగు పెట్టుకో, ఒరుగు పెట్టుకో. అల్లుడా తాగింది అరిగినట్టు అయింది, ఇక కొంచెం పోయి. అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్. వచ్చిదానా నన్ను బలిదానం చేస్తావే. ఒక్క దెబ్బకు 3 పిట్టలు. తంసావేది అయిపోయింది అత్త. మళ్ళీ తీసుకొస్తాడు. ఇంకొకటి తీసుకురా. ఏంది మా అమ్మ అంత ఎట్లనో ఎత్తాంది, ఏమైంది? నాలుగే గుర్తుందండి అట్లే పడిపోయింది. అత్త ఏమనిపిస్తాను? నాలుగే గుర్తుందా? నేను నాలుగే దాబో అనుకుంటా. అగో థమ్స్అప్ పోయి ఎగ్గిండ కొంచెం. ఏమయ్యా మా అవ్వ థమ్స్అప్ కూడా పెద్ద ఇష్టపడది, గంటగానం తాగుతుంది. నేను ఎందుకు వస్తానే? మీ అవ్వ నాతో థమ్స్అప్ల దుకాణం పెట్టిస్తేనే మళ్ళీ థమ్స్అప్ పోతా. పెద్ద ప్లానింగే. అల్లుడు నాలుకే గుంతుకపోతుంది, గింత అంత పోయి. ఏంది మా మెన్నెలు ఎందుకు ఇట్లా ఎత్తుంది? ఏంది నాగమ్మ లెక్క కూరలు తీస్తుంది. థమ్స్అప్ అంటే పోయే రాదు. పోయి అల్లుడు. అల్లుడు
ఇదేందో కమ్మగా ఉన్నది. నా కొడుకు ఎన్నడికి ఇంత మంచిది తేలేదు. నువ్వు గింత మంచిది తెచ్చిన వాళ్ళుడు ఎంత అయినా మానాళ్ళుడేనే బిడ్డ. అల్లుడు అంటే ఏమనుకుంటున్నావు అత్త మరి? ఏం చేస్తుంది? మంచిగా కమ్మగా ఉన్నది, చల్లగా తాగుతుంది పంటుంది. ఏమైంది? చల్లడిదేనా? ఇక ముద్దుగానే అంత నువ్వే తీసుకో. అంతనా? చాలు అబ్బో కడుపుబ్బిందే. బాగా అయినాక కలుపుకుంటే ఏముంటది? అల్లుడు ఇంత మంచి థమ్సాబు అసలు ఎక్కడ దొరకాయి. నేను 10 లక్షలు ఇస్తా. ఇసొంటి థమ్సాబ్లో షాప్ పెట్టుకోను. మీ తమ్ముడికి ఫోన్ చేయవానే? ఫోన్ చేస్తా కానీ గిరగొని ఒక బుక్ ఫోన్ చేయరాదే. కేశనాగుల కట్ట మీద ఎచ్చిన ఉయ్యాల మనం ఊదమే బాల. ఇప్పుడే కడుపు ఉబ్బిందన్నావు కదత్తా. అన్నా నేనే అమ్మ పైసలు తెమ్మంది కదా. అమ్మ పైసలు తెమ్మంది. తెస్తున్నావా? గదే అడుగుమంది అమ్మ అని అడుగుతున్నా. అదా వస్తుండంట. వచ్చే వరకు థమ్స్అప్ అంతా తాగిద్దాం. అంతకు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. వాళ్ళు వచ్చిపోయినాక మళ్ళీ తాగిస్తా. కడుపు భయంతో అల్లుడు వాళ్ళు వచ్చిపోయినాక తాగిస్తా. మందు బాబులు మేము అదే ఏం తాగుతావు? కుడిద్దోయినట్టు తాగుతావు. ఏం బాబారిది పైసలు తెచ్చినావా? ఫోన్ చేసినావు కదా, ఈ పైసలు ఇస్తాను. అబ్బా చెప్పు అబ్బా, చెప్పు మళ్ళీ నాకు వేరే పని ఉన్నది. మళ్ళీ అరే ఆగమాగ ఉన్నాడు. ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయా? తక్కువ తెస్తాడా మొత్తము? మా అన్న అంటే నీకు లెక్కలేదు. మావాడు అమాయకుడు. ఇంత మంచి థమ్సాబ్ దేనెత్తాడు. మీ ఎవరికైతే థమ్స్అప్ అయిపోయింది అల్లుడు. అయిపోయింది. ఇగో 10 లక్షలు ఇచ్చినావు కదా. రేపు తీసుకొస్తాడు. అయ్యో రాలేదు ఆయన గారికి. 4 ఎంత గుంజుతుంది. మొన్న టెండర్ అప్లికేషన్ రాశాం కదా, ఇలా పోయి డీడీలు కట్టి రావాలి. ఇగో ఇప్పుడే మా అత్త పుణ్యం అని 10 లక్షలు ఇచ్చిపోయి మా బామ్మది. ఇవి పోయి కట్టుపో. వచ్చినాక నాకు వచ్చినే రాలేదు, మళ్ళీ ఫోన్ చేయపో అన్న. నీ 3 కట్టాలి, నా 2 కడుతున్నా, 5 కడుతున్నా. కట్టు. ఓకే. అల్లుడు 4 గుంజుతుంది. దొరల్ దాగు ఇప్పసరై తాగుదమే బాల మనం ఊదమే బాల. ఫోన్ వస్తుంది. ఫోన్ ది. శంకరన్న అబ్బా ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి అన్న. నీకు 2 వచ్చినాయి అన్న. అబ్బా పోతా. నీకు రోజు 10 థమ్స్అప్లు తాగిస్తా. మనకే టెండర్ వచ్చిందట ఈసారి వైన్స్. 2 1 కాదు 2 కాదు 3 వచ్చినాయట. అందరూ మంచిగా వస్తారు కదా. మా అత్తనట్టు తీసుకుపోయినా. అబ్బా ఈ 3 షాపులు నా అల్లునియేనా? అబ్బా నా అల్లుడు ఎంత పనివంతుడు. ఒక్క షాప్ పెట్టుకోమంటే 3 షాపులు పెట్టుకున్నాడు. నేనైతే థమ్స్అప్ తీసుకుపోతా. అల్లుడు మొన్న నువ్వు అయిపోయిన థమ్స్అప్ ఉన్నదా అల్లుడు? అత్త ఇట్లా ఇట్లా మా అత్త అత్తాను. ఇగో అన్న నీకు క్వార్టర్ అన్నాయి. ఇగో ఇగో తీసుకోరి మా అల్లుందే. తీసుకోరి మా అల్లుడే. అల్లుడు మొన్నటా చూడదేనా? ఉంటుంది. అబ్బా పో గిరాకీ వస్తుంది. పో బిడ్డ వచ్చినట్టున్నాయి కదా. 2 పిల్లలు తీసుకోపోయే. నీకింత క్వార్టర్ పైసలు ఇయ్యే. నీకింత పోతుందాయే. ఇస్తాన్న. బాగున్నావే? నాకే వచ్చిందే ఈసారి టెండరు. ఇక పోయిన జరిగింది మంచిగా. ఓకే అన్న. ఇది తాగితే మంచిగా నిద్ర వస్తుంది.
సరే తాగి చేసే బండకపో వస్తున్నా. నువ్వు జల్దిరా. జల్దత్త పో, మీ అల్లంతో మాట్లాడత్తా. ఇగో చేపలు పట్టుకొస్తా వేయించినాయి. పట్టుకత్తా, మీ అల్లం దగ్గర పైసలు తీసుకుని పట్టుకత్తా. జల్దిరా. అబ్బా నా అల్లుడు 3 షాపులు పెట్టిండు. అబ్బా మా అమ్మ ఇచ్చిన 10 లక్షలతోటి 50 లక్షలు చేస్తాడు. నా ఎర్రోడు బంగారం 3 షాపుల ఓనర్ అయిపోయిండు. ఇంకేందిగా మంది కళ్ళ మీద కొట్టినట్టు నన్ను ఒక్కొక్క ఆడది ఎట్లా అన్నది వాళ్ళందరి ముంగట నా బిడ్డ పెళ్ళి ఎంత గొప్పగా చేస్తాను ఎర్రోడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు. మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.